కూటమి ప్రభుత్వం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి ఓటర్కి కూడా నేను సూటిగా క్వశ్చన్ అడుగుతాను. నాకు సమాధానం చెప్పండి. నిన్న జరిగిన ఒక పార్టీలో కూటమి ఎంపీ డ్రగ్స్ తీసుకున్నారని, ఆయనకి పాజిటివ్ వచ్చిందని మనం అందరం చూసాం. ఇంత జరిగినా కూడా డ్రగ్స్ని అరికడతాము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు అది జరిగింది ఇది జరిగిందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కూడా కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఇది చాలా హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడు గారు దీనికోసం మాట్లాడకపోవడం కూడా హాస్యాస్పదం. కానీ ఇదే పార్టీ వైసీపీ ప్రభుత్వంలో ఎవడో తెలియని ముఖం కూడా చేసుకున్నాడు అనుకో, అక్కడికి ఎవరో ఒక వైసీపీ కార్యకర్త కానీ ఒక చిన్న నాయకుడి కానీ ఆ గేటు దగ్గరికి ఏదో పని మీద అక్కడికి వెళ్ళి ఒకవేళ ఉన్నప్పుడు ఇదే పార్టీ జరిగిన టైంలో ఇలాగే రైడ్ జరిగి అక్కడ ఎవరికైనా పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇదే సోషల్ మీడియా, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే టీడీపీ మీడియా ఫ్యాక్టరీ ఇవన్నీ కలిపి ఏమైనా విష ప్రచారం చేస్తుందన్నది నేను చెప్పనా? అసలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ప్రజల్ని అసలు వ్యసనాలు అలవాటు చేయడం కోసం డైరెక్ట్గా కంటైనర్లతోనే తీసుకొని వచ్చి ఈ చిన్న చిన్న నాయకుల్ని ఏర్పాటు చేసి, ఎదుగుండి ఆ గేటు దగ్గర ఉన్నాడు కదా అటు వైసీపీ నాయకుడే, వాడితో ఈయన బిజినెస్ డైరెక్ట్ చేపిస్తాడు. ఎవరితోని? ఆ చిన్న నాయకులతో వ్యాపారం చేయించి లోపలికి డ్రగ్స్ పంపించి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని విషప్రసారం చేసును. ఆయనకి సంబంధం ఉండదు, అది మనకి తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు ఆయనకి సంబంధం ఉండదు అటువంటి దరిద్ర పనులు ఆయన చేయడని. కానీ ఎలాగొకలాగా అధికారం కావాలి. గత ప్రభుత్వంలో ఎవడో పనికిమాలినోడు, ఒక అనామకుడు గత వైసీపీ ప్రభుత్వంలో పేరు ఊరు లేని నా కొడుకు ఎవడో డ్రగ్స్ తీసుకుంటే ఇవన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి చేపిస్తాడు, రాష్ట్రాన్ని డ్రగ్ రాష్ట్రంగా మార్చేస్తాడు, మత్తు పదార్థాలకి పిల్లల్ని బానిస చేస్తాడని ప్రచారం చేసిన ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఈ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఈరోజు ఒక ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఒక వ్యక్తి, ప్రజలు ఓటేసి పార్లమెంట్కి పంపించిన ఒక వ్యక్తి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా వస్తే కనీసం స్పందించట్లేదు. చూడు, రాష్ట్రాన్ని ఎవడు నాశనం చేస్తాడు? రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందా, కూటమి ప్రభుత్వం నాశనం చేసిందా? పోనీ టీడీపీని కాసేపు పక్కన పెట్టి అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏం చేస్తాడు? నిద్ర చేస్తానరా? ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని మీరు ఈరోజు ఎక్కడ ప్రశ్నించడం కాదు కదా, కనీసం మీరు ఎక్కడ కనిపించట్లేదు ప్రభుత్వంలో. రేపు మీరు ఏమని చెప్పి బయటకు వస్తారు, ఏమని ప్రజల దగ్గరికి వెళ్తారు? దయచేసి మీరు తప్పుని తప్పు అని ప్రభుత్వంలో ఉన్న అపోజిషన్లో ఉన్న దయచేసి చెప్పండి. చెప్పకపోతే ఎవరు చెప్తారు దీన్ని? ఈరోజు డ్రగ్స్కి బానిసగా చేస్తుంది మీరే. ఒక ఎంపీ స్థానంలో ఉండి ఆయన ఈరోజు రాష్ట్రంలో ఉన్న దరిద్రాన్ని దేశానికి తీసుకొని వెళ్ళారు. దేశ సింహాసనం మీద మన గురించి మాట్లాడుకుంటున్నారు పార్లమెంట్లో. దయచేసి దీన్ని గమనించండి.